హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, వ్యూయర్స్ అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. డే ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా నుంచి ఏర్పడ్డటువంటి ఇంకొక జిల్లా గురించి నేర్చుకోబోతున్నాం. మరి అదే పెద్దపల్లి జిల్లా. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పెద్దపల్లి జిల్లా గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇంతకుముందు ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. అంటే జిల్లాల ఏర్పాటు అయిన తర్వాత కూడా రావడం జరిగింది. సో పెద్దపల్లి జిల్లా సమగ్ర సమాచారం, విశేషాలేంటో చూద్దాం. ఓకే, ఏమని చెప్పాను? మొదటిగా కరీంనగర్ నుంచి వేరుపడ్డది. కరీంనగర్ నుండి ఏర్పాటు, కరీంనగర్ జిల్లా నుంచి ఇది ఏర్పడింది. అయితే పెద్దపల్లి యొక్క విశిష్టత ఏంటంటే, నిజాం పరిపాలనా కాలంలో ఇది ప్రత్యేక సంస్థానంగా ఉండేది. ఓకే, నిజాం కాలంలో ఒక ప్రత్యేక సంస్థానం, పెద్దపల్లి అనేటటువంటిది నిజాం కాలంలో ఒక ప్రత్యేక సంస్థానంగా ఉండేది. మరి పెద్దపల్లి జిల్లాకి సంబంధించినటువంటి విశేషాలు కనుక చూడాలంటే మనకది ఓల్డ్ స్టోన్ ఏజ్, పాత రాతి యుగం. మరి పెద్దపల్లి జిల్లాలో పాత రాతి యుగం, అలాగే మధ్యరాతి యుగం, అలాగే లోహయుగం నాటి ఆనవాళ్ళు ఉన్నాయండి. చాకోలిథిక్, లోహయుగం అంటే ఏంటి? చాకోలిథిక్ అండ్ పాలియోలిథిక్, మీసోలిథిక్, చాకోలిథిక్. సో పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, లోహయుగం నాటి ఆనవాళ్ళు మనకి పెద్దపల్లి జిల్లాలో దొరికాయి. అండ్ పాతరాతి యుగం నాటి పెయింటింగ్స్ కూడా దొరికాయండి. పాతరాతి యుగం నాటి పెయింటింగ్స్ కూడా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వద్ద లభించడం జరిగింది. అలాగే కదంబాపురం అనేటటువంటి గ్రామంలో ఇక్కడ రాక్షస గుళ్ళు బయటపడ్డాయి. వీటినే మనం మెగాలిథిక్ అంటాం. ఓకే, కదంబాపురం. అలాగే పెద్దబంకూరు. ఈ పెద్దబంకూరులో లోహయుగం నాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఈ పెద్దపల్లి జిల్లాలో అత్యంత పెద్ద పట్టణం ఏదంటే రామగుండం. మరి ఈ రామగుండం అనేటటువంటిది అత్యంత పెద్ద పట్టణం. రామగుండం అత్యంత పెద్దది. మరి ఈ రామగుండం అనేటటువంటి పట్టణం పెద్దది కాబట్టి ఇక్కడ కార్పొరేషన్ ఉంది. ఏం కార్పొరేషన్? మున్సిపల్ కార్పొరేషన్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కూడా రామగుండం ఉంది. సో రామగుండం ఏ జిల్లా అంటే మనకి పెద్దపల్లి జిల్లా అని చెప్పుకోవచ్చు. మరి ఈ రామగుండం పెద్దపల్లి జిల్లాలో ప్రవహించేటటువంటి నది, మరి పెద్దపల్లి జిల్లాలో ప్రవహించేటటువంటి నది మనకి గోదావరి నది. గోదావరి ప్రవహిస్తుంది కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలోని ఒక ప్రాంతానికి గోదావరి ఖని అని పేరు ఉంది. గోదావరి ఖని అంటే గోదావరి ఖని లేదా గోదావరి గనులున్న ప్రాంతం గోదావరి. ఇక్కడ మరి క్రాప్స్, ఇక్కడ ఏ రకమైన పంటలు పండుతాయి? క్రాప్స్. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఎక్కువగా పండించే పంట వరి తర్వాత మొక్కజొన్న తర్వాత అత్యధికంగా పండే పంట పత్తి. వరి, మొక్కజొన్న, పత్తి అనేటటువంటి పంటలు ఎక్కువగా పండుతాయి. మరి ఇక్కడ మినరల్స్, మరి ఎటువంటి ఖనిజాలు దొరుకుతాయి ఇక్కడ? మినరల్స్ విషయానికి వచ్చేస్తే గోదావరి గని అని చెప్పాను కదా. ఇక్కడ దొరికేటటువంటిది బొగ్గు. రామగుండం గోదావరి ఖని ఏరియాలో దొరికేది బొగ్గు. అదేవిధంగా ఇక్కడ లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి. ఇవి ఇక్కడ దొరుకుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు. స్టేట్ హైవే నెంబర్ 1 రాజీవ్ రహదారి అంటారు దీన్నే. రాజీవ్ రహదారి స్టేట్ హైవే నెంబర్ 1 రాజీవ్ రహదారి ఈ జిల్లా గుండా పోతుంది. రాజీవ్ రహదారి మనకి హైదరాబాద్ నుంచి
మంచిర్యాల జిల్లా ఇందారం వరకు ఉన్నది. ఇది మనకి హైదరాబాద్ తర్వాత సిద్దిపేట్, కరీంనగర్, రామగుండం, గోదావరి ఖని గుండా పోయేటటువంటి ఎస్హెచ్ స్టేట్ హైవే నెంబర్ 1 పెద్దపల్లి గుండా పోతుంది. అంతేకాకుండా ఈ పెద్దపల్లి జిల్లాకి జాతీయ రహదారులు లేవు. మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సిమిలర్గా చెప్పుకున్నాం, సేమ్గా చెప్పుకున్నాం. మరి ఈ పెద్దపల్లి జిల్లాకి కూడా జాతీయ రహదారులు లేని జిల్లా. ఇక్కడ జాతీయ రహదారులు అనేటటువంటివి లేవు, బట్ పెద్దదైనటువంటి రాష్ట్ర రహదారి ఉన్నది. సో నో నేషనల్ హైవేస్, నో నేషనల్ హైవే. ఇక్కడ నో నేషనల్ హైవే ఇన్ దిస్ డిస్టిక్. ఈ డిస్టిక్లో నేషనల్ హైవే అనేటటువంటిదే కంప్లీట్గా లేదు. ఇక్కడ ఇండస్ట్రీస్ చూద్దాం. ఇండస్ట్రీస్ మరి గోదావరి ఖని, రామగుండం ప్రాంతం పారిశ్రామికంగా చాలా డెవలప్ అయిన ప్రాంతం. ఇక్కడ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది. దక్షిణ భారత్లోనే అతిపెద్దది ఎక్కడ ఉంది? ఎన్టీపీసీ రామగుండంలో ఉంది. రామగుండంలో ఎన్టీపీసీ ఉంది. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది 2600 మెగావాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇక్కడ ఉంది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే ఇది 1983లో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీపీసీ మనకి రామగుండంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, ఎఫ్సిఐ అంటారు. ఎఫ్సిఐ అంటే ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ప్రారంభించిన తర్వాత మూతపడింది. దీన్ని 2023లో ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా టిఎస్ జెన్కో అనేటటువంటి రామగుండం పవర్ ప్లాంట్, ఇంకా టిఎస్ జెన్కో పవర్ ప్లాంట్ కూడా ఉందండి. టిఎస్ జెన్కో ఆధ్వర్యంలో నడిచేటటువంటి పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఈ పవర్ ప్లాంట్ 1971లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా శాలివాహన పవర్ ప్లాంట్ అనేటటువంటి ఇంకొకటి చిన్న ప్లాంట్ కూడా ఉంది. రామగుండంలో సౌర విద్యుత్ కేంద్రం కూడా ఉంది. సోలార్ పవర్ స్టేషన్, సౌర విద్యుత్ కేంద్రం కూడా రామగుండంలో ఉంది. సౌర విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ కేశవరాం బిర్లా బసంత్ నగర్. ఎక్కడ ఉంది ఇది? బసంత్ నగర్. రామగుండంకి దగ్గరగా ఉన్నటువంటి బసంత్ నగర్ అనేటటువంటి ప్రదేశంలో కేశవరాం బిర్లా సిమెంట్ కంపెనీ. ఇది సిమెంట్, గుర్తుపెట్టుకోండి. కేశవరాం బిర్లా కంపెనీ వారి యొక్క సిమెంట్ కంపెనీ రామగుండం దగ్గరలోని బసంత్ నగర్లో ఉంది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీస్. ఇక్కడ జాతీయ రహదారులు లేవు. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్టులు చూద్దాం. ప్రాజెక్ట్స్ ఇక్కడ ముఖ్యంగా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చింది. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అంటే పోచంపాడు కాలువ ద్వారా నీళ్ళు ఎక్కువ వస్తాయి, పంటలు ఎక్కువ పండుతాయి. అంతేకాకుండా ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ముఖ్య ప్రాజెక్ట్ ఏంటంటే ఎల్లంపల్లి చాలా ఫేమస్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్. మరి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేటటువంటిది మంచిర్యాల, పెద్దపల్లి, ఓకే, పీడిపిఎల్ అండ్ ఎంఎన్సిఎల్ మధ్య ఉన్నది. ఎంఎన్సిఎల్ అంటే మంచిర్యాల, పీడిపిఎల్ అంటే పెద్దపల్లి మంచిర్యాల మధ్య ఉన్నటువంటి ఎల్లంపల్లి. సో ఎల్లంపల్లి గ్రామం అనేటువంటిది పెద్దపల్లి జిల్లాలో వస్తుంది కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్ట్. దీన్ని ఏమంటారు? శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటారు. దీనికే మరొక పేరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని పేరు. మరి ఇక్కడ జలపాతాలు, రెండు జలపాతాలు చాలా ఫేమస్. ఇక్కడ రెండు జలపాతాలు. ఒక జలపాతం పేరు సబ్బితం లేదా గౌరీగుండాల అనేటటువంటి జలపాతం ఒకటి. సబ్బితం లేదా గౌరీగుండాల ఎగ్జామ్లో ఇదనివ్వచ్చు. అలాగే రెండోది
అలాగే రెండోది రాఘవాపూర్ అనేటటువంటి జలపాతం. రాఘవాపూర్ జలపాతం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జలపాతాలు. కేవలం 2 జలపాతాలు మాత్రమే ఉన్నాయి. ఇవి ప్రాజెక్టులు, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, ఇక్కడ నో నేషనల్ హైవే, ఇక్కడ మనకి జాతీయ రహదారులు పెద్దపల్లి జిల్లాలో లేవు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా చాలా ఇంపార్టెంట్. జాతీయ రహదారులు లేని జిల్లా. ఇంతకుముందు మనం రాజన్న సిరిసిల్ల చూసాము, ఇప్పుడు మనం పెద్దపల్లి జిల్లా. అప్పుడు రాజన్న సిరిసిల్ల చెప్పేటప్పుడు కూడా పెద్దపల్లి జిల్లాలో కూడా లేదు అని నేను స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంకా ప్రత్యేకతలు ఒకటి, ఇక్కడ పాండవుల గుట్ట రామగిరి ఖిలా లేదా రామగిరి గుట్ట. ఇక్కడ పాండవుల గుట్ట మరియు రామగిరి గుట్ట ఇది బేగంపేట్ అనేటటువంటి ఊరి దగ్గర ఉంటుంది. పాండవుల గుట్ట జాఫర్ ఖాన్ పేట్ అనేటటువంటి ఊరి దగ్గర ఉంటుంది. పాండవుల గుట్ట ప్రదేశం ఇది సముద్రపు ఇసుకతో ఏర్పడ్డటువంటి గుట్ట ఇది పాండవుల గుట్ట. ఎందుకంటే అక్కడ ఫాజిల్స్ దొరికినాయి, చేప, నత్త, పీత, సముద్రపు జీవుల యొక్క అవశేషాలు బండల్లో దొరికాయి. కాబట్టి ఇది ఇప్పుడు పాండవుల గుట్ట అనేటువంటి ప్రాంతము సముద్రపు ఇసుక రాయితో ఏర్పడ్డది అని రీసెంట్గా మనకి 1.5 year బ్యాక్ దీని గురించి డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో చాలా ఫేమస్ టెంపుల్ మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కమాన్పూర్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కమాన్పూర్ చాలా ఫేమస్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇది ఎక్కడ? ముప్పిరి తోట దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. తర్వాత మల్లికార్జున స్వామి ఆలయం ఓదేల చాలా ఫేమస్. తర్వాత త్రిలింగేశ్వర స్వామి ఆలయం ఇది జనగామ అనేటటువంటి ఊర్లో ఉంది. అలాగే పాలకుర్తి అంటే మీరు వరంగల్ దగ్గర ఉన్నటువంటి పాలకుర్తి అనుకోకండి. ఇక్కడ బుగ్గ రామస్వామి వారి ఆలయం మనకి ఇది పాలకుర్తి అనేటటువంటి విలేజ్లో ఉంది. ఇవి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్. లక్ష్మీ నరసింహస్వామి కమాన్పూర్, శ్రీ వెంకటేశ్వర స్వామి ముప్పిరితోట, మల్లికార్జున స్వామి ఓదేల, త్రిలింగేశ్వర స్వామి జనగామ, బుగ్గ రామస్వామి పాలకుర్తి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ శిశు జనాభా చాలా అల్పంగా ఉన్న జిల్లా. శిశు జనాభా అల్పం, చాలా తక్కువగా ఉంది. శిశు జనాభా అల్పంగా గల జిల్లా. అంతేకాకుండా జిల్లా స్థాయి పంటల సూచి, ఓకే, జిల్లా స్థాయి పంటల వైవిధ్యంలో డిఫరెన్స్. అంటే జిల్లా స్థాయిలో ఇక్కడ చూసుకున్నట్టయితే జిల్లా స్థాయి పంటల వైవిధ్యం డైవర్సిటీ లేదు, వైవిధ్యం అల్పం. దెర్ ఈజ్ నో క్రాప్ డైవర్సిటీ. అండ్ ఇక్కడ చిల్డ్రన్ యొక్క జనాభా పిల్లల యొక్క జనాభా చాలా అల్పంగా ఉంది, అంటే చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి, ఇంకా హిస్టారికల్గా చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ శాతవాహనుల మరియు రోమ్ కాలం నాటి నాణ్యాలు దొరికాయి. ఎక్కడంటే మనకి ధూళికట్ట. మరి ధూళికట్ట ఎక్కడ ఉంది? ఎలిగేడు మండలంలో ఉంది. ఎలిగేడు అనేటటువంటి విలేజ్లో, ఎలిగేడు అనే విలేజ్లో ఉంది. ఈ ధూళికట్టలో ఏం దొరికాయి మనకి? శాతవాహనుల రోమ్ కాలం నాటి నాణాలు
ఈ ధూళికట్ట వద్ద దొరికాయి. ధూళికట్ట అనేటువంటిది ఇక్కడ ఇది బుద్ధ స్తూపం ఉంది. బుద్ధుని కాలం నాటి స్తూపం ఈ ధూళికట్ట వద్ద ఉంది. చాలా చాలా ఫేమస్, ఎలిగేట్ దగ్గర ఉన్నది. అంతేకాకుండా బుద్ధుని యొక్క బౌద్ధ స్తూపాలు లేదా బౌద్ధ కాలానికి సంబంధించినటువంటి అవశేషాలు మనకి ధూళికట్టతో పాటు మిర్జంపేట్ అండ్ హుస్సేన్ వాగు, మిర్జంపేట్ మరియు హుస్సేన్ వాగు, మిర్జంపేట్ హుస్సేన్ వాగు అనేటటువంటిది ఇక్కడ బుద్ధ చారిత్రక స్థలాలుగా చెప్పుకోవచ్చు. మిర్జంపేట హుస్సేన్ వాగు అనేటటువంటిది చారిత్రాత్మకంగా హిస్టారికల్గా చాలా ఫేమస్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఇది కనుక చూసుకున్నట్టు ఇది గోదావరి రివర్ అండి. ఇది నేనేమని చెప్తున్నానంటే ఇది గోదావరి. ఓకే, గోదావరి. అయితే గోదావరి ఇది మంచిర్యాల డిస్టిక్. సో ఇది పెద్దపల్లి డిస్టిక్. పీడిపిఎల్ అంటే పెద్దపల్లి డిస్టిక్. ఈ మంచిర్యాల జిల్లాలోని శివారం, ఇక్కడ శివారం అనేటటువంటి ఉంటుంది. శివారం అనేటువంటి గ్రామం. ఈ శివారం అనేటువంటి గ్రామంలో మనకి శివారం మొసళ్ళ అభయారణ్యం అని ఉంటుంది. శివారం మొసళ్ళ అభయారణ్యం. అయితే ఈ పెద్దపల్లి డిస్టిక్ వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటే దీన్ని ఒక బూతు పదం అండి, చెప్పదలుచుకోలేదు. సో దీన్ని ఎల్ మడుగు అని గుర్తుపెట్టుకోండి. ఎల్ మడుగు అంటారు. ఎల్ మడుగు అనే ప్రాంతం అంటే ఎల్ మడుగు మొసళ్ళ అభయారణ్యం లేదా మొసళ్ళ కేంద్రం, మొసళ్ళ రక్షణా కేంద్రం గుర్తుపెట్టుకోండి. ఎల్ మడుగు అనే ఊరు కొంచెం భూత పదం వస్తుంది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఇది ఎల్ మడుగు అనేటువంటిది పెద్దపల్లికి ఇటు సైడ్గా ఉంటుంది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్. సో ధూళికట్ట అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ధూళికట్టలో శాతవాహనుల రోమ్ కాలం నాటి నాణ్యాలు దొరికాయి. మరి ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సన్ చూద్దాం. ప్రముఖులు. ఈ జిల్లాకు సంబంధించింది ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు. ఒకటి ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసినటువంటి అల్లం నారాయణ. మరి అల్లం నారాయణ గారు కవి. ఈయన పత్రికా రంగంలో చాలా ఫేమస్ పర్సన్. అల్లం నారాయణ ఈయన మంథని మండలం, ఈయన జర్నలిస్టు. మంథని మండలంలో ఉన్నటువంటి గాజులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇక్కడ మంథని మండలం గాజులపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అల్లం నారాయణ. మరి ఈయన చాలా ఇంపార్టెంట్ రచనలు రాశారు. దాంట్లో ప్రాణహిత, యాది మనాది, ప్రాణహిత, ఈ తరం, ఈ కాలపు దుఃఖం, ఈ కాలపు దుఃఖం అనేటటువంటివి యాది మనాది ప్రాణహిత, ఈ కాలపు దుఃఖం. తర్వాత జగిత్యాల పల్లె అనేటటువంటివి ఈయన యొక్క ముఖ్య రచనలు. ఆ తర్వాత ఈ జిల్లాకే చెందినటువంటి ఇంకొక వ్యక్తి ఘంటా చక్రపాణి గారు. మీ అందరికీ తెలుసు ఘంటా చక్రపాణి గారు ప్రొఫెసర్ కదా. ఈయన ప్రొఫెసర్గా పనిచేశారు. దేంట్లో? సోషియాలజీ. ఏ సబ్జెక్ట్ అండి? సోషియాలజీలో ప్రొఫెసర్. అంతేకాకుండా ఆయన న్యూస్ పేపర్ కాలమిస్టు. అంతేకాకుండా ఆయన న్యూస్ పేపర్ కాలమిస్ట్తో పాటు చైర్మన్గా పనిచేశారు. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్, కాలమిస్టు, రాజకీయ విశ్లేషకులు. టీఎస్పీఎస్సికి చైర్మన్గా పనిచేశారు. మొట్టమొదటి టీఎస్పీఎస్సికి ఆయన చైర్మన్గా పనిచేశారు. ఓకే, ఈయన ఘంటా చక్రపాణి గారు ఒక పుస్తకం రాశారు, చాలా ఫేమస్ పుస్తకం, తెలంగాణ జైత్రయాత్ర. తెలంగాణ జైత్రయాత్ర. బొగ్గు పొరల్లో అగ్గిబావుట అనే బుక్ కూడా రాశారు. బొగ్గు పొరల్లో అగ్గిబావుట అనేటటువంటి పుస్తకం కూడా రాశారు. ఈయన కొంతకాలం పాటు దూరదర్శన్లో కూడా పనిచేశారు. ఇవి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు.
సో పెద్దపల్లి జిల్లాకి మనకి ఎక్కువగా ఈ సైడ్ ధూళికట్ట, మిర్జంపేట్, హుస్సేన్వాగు లేదా ఈ ఇంపార్టెంట్ పర్సన్స్, జాతీయ రహదారి లేకపోవడము, తర్వాత ఎన్టీపీసీ, జెన్కో, తర్వాత ఎఫ్సిఐ, వీటి గురించి మనకి క్వశ్చన్స్ రావచ్చు. సో ఒకసారి అయితే దీన్ని కంప్లీట్గా ఈ టోటల్ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే నచ్చింది సార్, బాగుంది అని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ all my important viewers, those who are watching, and I wish you all the best. Jai Hind.